హలో స్టూడెంట్స్, మనం కెమికల్ బాండింగ్ జేఈ మెయిన్స్కి సంబంధించిన టాపిక్ తెలుసుకుందాం. అందులో సబ్ టాపిక్ వచ్చేసరికి వెస్పర్ థియరీ. దాన్నే మనం వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ అని అంటారు. అయితే ఈ థియరీ తెలియాలి అంటే ఫస్ట్ బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటో తెలియాలి. బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే బాండ్లోకి ఇన్వాల్వ్ అయిన ఎలక్ట్రాన్ని మనం బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అంటాము. బాండింగ్లోకి ఇన్వాల్వ్ అవ్వకుండా ఖాళీగా ఉన్న ఎలక్ట్రాన్స్ని మనం లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అంటాం. బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కలిపి మనం ఎలక్ట్రాన్ పెయిర్స్ అని అంటాం. ఏదైనా ఒక మాలిక్యూల్ యొక్క షేప్స్ జామెట్రీ డిపెండ్ చెప్పాలి అని అంటే జామెట్రీకి షేప్కి డిఫరెన్స్ ఉంటుంది. జామెట్రీ చెప్పాలి అంటే మనం బాండ్ పెయిర్ లోన్ పెయిర్ ఎలక్ట్రాన్స్ని కన్సిడర్ చేయాలి. సపోజ్ నేను H2O మాలిక్యూల్ తీసుకుంటే దాంట్లో 2 బాండ్ పెయిర్స్ ఉన్నాయి, 2 లోన్ పెయిర్స్ ఉన్నాయి అన్నమాట. సో దీని యొక్క జామెట్రీ చెప్పమంటే మనం టెట్రాహెడ్రల్ షేప్ అని చెప్తాం. అలానే అదే H2O మాలిక్యూల్ని షేప్ చెప్పమన్నాను అంటే పైనున్న లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కిందున్న లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని క్లోజ్ చేసి చూడాలి. అప్పుడు మనకు అది ఎలా కనిపిస్తుందంటే బెంట్ షేప్ అనొచ్చు, లేదా ఇన్వర్టెడ్ వి షేప్ అనొచ్చు. సో షేప్ చెప్పాలి అంటే ఓన్లీ మనం కన్సిడర్ చేసింది ఏంటి, బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్. అలానే జామెట్రీకి చెప్పాలి అంటే మనం కన్సిడర్ చేసింది ఏంటి, బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని అండ్ దట్టు లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని. అలానే ఈ విఎస్సిపిఆర్ థియరీ యొక్క పాయింట్స్ కనుక చూస్తే మనకి ఎలక్ట్రాన్ పెయిర్స్ ఐదర్ బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెండు రిపెల్ అయ్యి వస్తాయి అనమాట. మనకి దూరంగా వెళ్ళిపోయి స్టే అవే అయిపోతాయి అనమాట. సో సపోజ్ ఫస్ట్ నేను రాసిన ఒక ఆర్బిటాల్లో ఉన్న బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, తర్వాత ఆర్బిటాల్లో ఉన్న లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తీసుకున్నాను. ఆ రెండింటికి సేమ్ ఛార్జెస్ ఉండటం వల్ల అవి రిపెల్ అయిపోతాయి అనమాట. మరి బాండింగ్ ఎలా చెప్తారు అని అంటే డిఫరెంట్ ఎలక్ట్రాన్ పెయిర్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపల్షన్స్ అని ఉంటాయి అనమాట. సపోజ్ లోన్ పెయిర్కి ఎక్కువ రిపల్షన్స్ ఉంటాయి కంపేర్డ్ టు లోన్ పెయిర్ బాండ్ పెయిర్, కంపేర్డ్ టు బాండ్ పెయిర్. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. లోన్ పెయిర్ రిపల్షన్స్ ఈజ్ మోర్ దాన్ లోన్ పెయిర్, బాండ్ పెయిర్ ఈజ్ మోర్ దాన్ బాండ్ పెయిర్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి జామెట్రీ అండ్ షేప్ డిటర్మైన్డ్ బై బాండ్ పెయిర్ అండ్ లోన్ పెయిర్. జామెట్రీ కానీ పైన చూసిన పాయింట్స్లో జామెట్రీ కానీ షేప్ని కానీ ఎవరు డిటర్మైన్ చేస్తారు అంటే మన దగ్గర ఉన్న బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ దట్టు లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సపోజ్ నా దగ్గర లోన్ పెయిర్స్ కనుక ఏమీలు కనుక లేకపోతే, ఆ లోన్ పెయిర్ అనేది 0 స్టేట్లో కనుక ఉంటే, ఒక మాలిక్యూల్కి కనుక లోన్ పెయిర్ కనుక లేకపోతే దాని జామెట్రీ ఏదైతే ఉందో దాని షేప్ కూడా అదే తీసుకుంటాం. అలానే మనకి ఇచ్చిన 5th పాయింట్లోకి వచ్చేసరికి లోన్ పెయిర్స్ అనేవి నాట్ ఈక్వల్స్ టు 0. ఖచ్చితంగా మన దగ్గర లోన్ పెయిర్స్ 1, 2, 3 ఉన్నాయి. సో జామెట్రీ షేప్ అనేది ఈక్వల్ కాదు అని చెప్తాం. ఓకేనా? ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సపోజ్ సెంట్రల్ ఆటమ్ మీద, నా దగ్గర ఉన్న సెంట్రల్ ఆటమ్ మీద ఇక్కడ 2 అంటే ఇక్కడ మీరు వైరస్ అని గుర్తుపెట్టుకోండి. నా దగ్గర ఉన్న సెంట్రల్ ఆటమ్ మీద 2 వైరస్లు ఉన్నాయని అనుకుంటున్నాం. సపోజ్ నా దగ్గర BeCl2 ఉంది. BE అనేది సెంట్రల్ ఆటమ్. ఓకేనా? దాని పక్కన 2 క్లోరిన్స్ ఉన్నాయి, Cl. ఇది చూడటానికి లీనియర్ షేప్లో ఉంది. ఓకేనా? షేప్ అని చెప్పేసాను. సో దీని మీద ఎటువంటి లోన్ పెయిర్స్ లేవు. సో లీనియర్ షేప్లో ఉన్న దాన్ని జామెట్రీలో చెప్పమన్నాను అంటే లోన్ పెయిర్స్ లేదు కాబట్టి దీని జామెట్రీ అని కూడా అనొచ్చు మనం. సో దాని జామెట్రీ లీనియర్లోనే ఉంది, దాని షేపు లీనియర్లో ఉంది, అండ్ దట్టు ఇది sp హైబ్రిడేషన్లో ఉంది. అండ్ దీని యొక్క బాండ్ యాంగిల్ వచ్చేసరికి sp హైబ్రిడేషన్కి వచ్చేసరికి 180 degrees కనిపిస్తుంది. దాని బాండ్ యాంగిల్ చూసేసరికి 180 degrees కనిపిస్తుంది. అలానే పక్కన CO2 మాలిక్యూల్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ ఉంది. సో సెంట్రల్ ఆటమ్ కార్బన్ తీసుకొని కార్బన్ వ్యాలెన్సీ ప్రకారం 4 ఎలక్ట్రాన్స్, 4th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి, అలానే ఆక్సిజన్కి 6th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి 6 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ రాస్తున్నాను. ఇక్కడున్న ఆక్సిజన్కి కూడా నేను 6 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ రాస్తున్నాను. ఓకేనా? సో అకార్డింగ్ టు లూయిస్ డాట్ స్ట్రక్చర్ ప్రకారం ఏ యాటమ్నైనా ఆక్టేట్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి మనం ఈ పెయిరింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఇక్కడ కూడా చూస్తే సెంట్రల్ ఆటమ్ ఇది, దీని మీద ఎటువంటి లోన్ పెయిర్స్ లేవు. సో దీని షేప్ కనుక చూస్తే ఇది కూడా లీనియర్ స్టేట్లోనే ఉంది, అండ్ దట్టు ఇది కూడా sp హైబ్రిడేషన్లో ఉంది, అండ్ బాండ్ యాంగిల్ కూడా 180 degrees ఉంది. సార్ లోన్ పెయిర్స్ మరి ఆక్సిజన్ మీద ఉన్నాయి కదా, కన్సిడర్ చేయొచ్చా అంటే మనకి ఓన్లీ సెంట్రల్ ఆటమ్ మీద ఉన్న లోన్ పెయిర్స్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ సెంట్రల్ ఆటమ్ మీద ఎటువంటి లోన్ పెయిర్ లేదు. సో అప్పుడు ఈ మాలిక్యూల్ వచ్చేసరికి మనకి లీనియర్ షేప్ sp హైబ్రిడేషన్లోకి వస్తుంది అన్నమాట. సపోజ్ సెకండ్ మోడల్ వచ్చేసరికి 3 viruses ఆన్ సెంట్రల్ ఆటమ్ మీద 3 viruses అని అంటున్నారు. సో మీరు అనుకోవచ్చు 3 వైరస్ అనుకోవచ్చు, మనకి ఈజీగా ఉంటుందని. ఆ వైరస్ అంటే అర్థం ఏదర్ ఆటమ్స్తో ఇన్వాల్వ్ అయినాయి కానివ్వండి, లేదంటే లోన్ పెయిర్స్ కానీ కనిపించాలి. సపోజ్ BF3 మాలిక్యూల్ తీసుకుంటున్నాను. BF3 మాలిక్యూల్
ఇలా తీసిన నేను. ఓకేనా, ఇది ఆక్టేట్ అవ్వలేదు, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్టేట్లోనే ఉందన్నమాట. సో ఈ BF3 మాలిక్యూల్కి వచ్చేసరికి 3 బాండ్ పేర్స్ ఉన్నాయి, నో లోన్ పేర్స్. సో దీని షేప్ వచ్చేసరికి ట్రైగోనల్ ప్లేనార్ అని అంటాం. అలానే మరి జామెట్రీ ఏమవుతుంది, లోన్ పేర్స్ లేవు కాబట్టి మీరు షేప్ ఏదైతే చెప్పారో జామెట్రీ కూడా అదే అవుతుంది. ఓకేనా, సో దీని హైబ్రిడేషన్ వచ్చేసరికి sp2 హైబ్రిడేషన్లో ఉంటుంది. బాండ్ యాంగిల్ వచ్చేసరికి 120 degrees బాండ్ యాంగిల్లో ఉంటుంది. నెక్స్ట్ అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. SO2 సల్ఫర్ 6th గ్రూప్ ఎలిమెంట్, దానికి 6 ఉంటాయి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్. సో ఈ 6 వ్యాలెంటరీ ఎలక్ట్రాన్స్ని ఉపయోగించుకొని నేను SO2 స్ట్రక్చర్ని ఇలా రాస్తున్నాను. సో ఇక్కడ 2 ఆక్సిజన్స్తో ఇది బాండ్ పేర్ అయిపోయిన తర్వాత దానికి ఒక లోన్ పేర్ మిగిలిపోయింది. ఓకేనా, సో ఈ బాండ్ పేర్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయినాయి అంటే 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్స్. ఓకేనా, మరి ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయంటే 1 2 3 4 బాండ్ పేర్స్ ఉన్నాయి. మరి లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయంటే 1 లోన్ పేర్ అండి. సో ఖచ్చితంగా లోన్ పేర్ కనిపిస్తుంది. సో షేప్ జామెట్రీ ఈక్వల్ అవ్వదు. జామెట్రీ కనుక చూస్తే ఇది ట్రైగోనల్ ప్లేనార్ జామెట్రీలో ఉంది. నువ్వు షేప్ చెప్పాలి అంటే లోన్ పేర్స్ని క్లోజ్ చేసి చూడాలి, అప్పుడు అది నీకు ఏ షేప్లో కనిపిస్తుంది, బెంట్ షేప్ అని అంటాం లేదా వి షేప్ అని అంటాం మనం. దీని హైబ్రిడేషన్ కూడా sp2 హైబ్రిడేషన్ వస్తుంది. అయితే బాండ్ యాంగిల్ వచ్చేసరికి ఇక్కడ 120 degrees ఉంది. ఎందుకు సార్ 116 degrees ఉంది, ఎందుకు బాండ్ యాంగిల్ తగ్గింది అని అంటే ఇక్కడేమో అదే sp2 హైబ్రిడేషన్లో 120 బాండ్ యాంగిల్ ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి హైబ్రిడేషన్లో sp2 హైబ్రిడేషన్లో ఉంది కానీ బాండ్ యాంగిల్ 116కి వచ్చేసింది. ఎందుకు బాండ్ యాంగిల్ తగ్గిందంటే ఇందాక ఒక పాయింట్ రిమెంబర్ చేసుకోమన్నాం మనం, లోన్ పేర్ గ్రేటర్ దాన్ లోన్ పేర్ గ్రేటర్ దాన్ బాండ్ పేర్స్ అని అర్థం. ఈ SO2 పైన ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ పక్కన ఉన్న బాండ్ పేర్కి మధ్య రిపల్షన్ని ఆ రెండింటిని తోస్తుంది, కిందకి తోసేస్తుంది అనమాట. అది తోసేసినప్పుడు ఆ 120 degreesలో నుంచి మనకి అది 116 degreesకి పడిపోతుంది. సో ఇక్కడ రిపల్షన్స్ ఎవరికి జరిగిందంటే లోన్ పేర్ బాండ్ పేర్ ఎవరికి జరుగుతుందంటే లోన్ పేర్ బాండ్ పేర్కి వరకు జరుగుతుంది. ఇదిగోండి లోన్ పేర్ బాండ్ పేర్ గ్రేటర్ దాన్ బాండ్ పేర్, ఇవి బాండ్ పేర్ అని అంటాం. అలానే లోన్ పేర్ బాండ్ పేర్ గ్రేటర్ దాన్ బాండ్ పేర్ రిపల్షన్స్ వల్ల దాని బాండ్ యాంగిల్ 116కి తగ్గిపోతుంది. అలానే CH4 ఈ స్ట్రక్చర్ కూడా మనకు ఫెమిలియరే. కార్బన్ సెంట్రల్ ఆటమ్ తీసుకుంటాము, దాని చుట్టూ 4 హైడ్రోజన్స్ వేస్తాం. దీని షేప్ కనుక చూస్తే ఫస్ట్ హైబ్రిడేషన్ చూస్తే sp3 హైబ్రిడేషన్ వస్తుంది. sp3 వచ్చింది కాబట్టి టెట్రాహైడ్రల్ షేప్ వస్తుంది. అండ్ బాండ్ యాంగిల్ వచ్చేసరికి 109.5 degrees. బాండ్ యాంగిల్ కనుక చూస్తే 109.5 degrees వస్తుంది. అలానే దీని మీద ఎటువంటి లోన్ పేర్స్ లేదు. సో షేప్ ఈజ్ ఈక్వల్స్ టు జామెట్రీ. దీని జామెట్రీ షేప్ రెండు వచ్చేసరికి టెట్రాహైడ్రల్లో ఉంది. కానీ NH3 కనుక చూస్తే NH3 పైన ఒక లోన్ పేరు, దాని చుట్టూ 3 హైడ్రోజన్స్ కనిపిస్తాయి. దీని హైబ్రిడేషన్ కనుక చూస్తే ఇది కూడా sp3 హైబ్రిడేషన్లో ఉంది. అండ్ దట్టు దీనికి జామెట్రీ చెప్పలేం మనం, నథింగ్ బట్ షేప్ చెప్పలేం. ఎందువల్ల అంటే ఇక్కడ లోన్ పేరు ఉంది. మనకి లోన్ పేరు బాండ్ పేరు డిటర్మైన్స్ జామెట్రీ చెప్తుంది. దీని జామెట్రీ వచ్చేసరికి పిరమిడల్ అని అంటాం. ఎలా చెప్తారు సార్ పిరమిడల్ అంటే, ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని కనుక క్లోజ్ చేస్తే ఓకేనా, మనకి అది చూడటానికి పిరమిడల్ షేప్లో ఉంటుంది. ఆ పిరమిడల్ షేప్లో ఉన్న దాని బాండ్ యాంగిల్ కనుక చూస్తే 107 degreesలోకి వచ్చేస్తుంది. అలానే H2O మాలిక్యూల్ చూద్దాం. H2O మాలిక్యూల్ కూడా 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ ఉంటాయి. ఇది హైబ్రిడేషన్ వచ్చేసరికి sp3 హైబ్రిడేషన్ వస్తుంది. కానీ ఈ 2 లోన్ పేర్స్ని కనుక క్లోజ్ చేస్తే మనకి షేప్ వచ్చేసరికి బెంట్ షేప్ ఆర్ వి షేప్ అని అంటాం. ఓకేనా, దీని బాండ్ యాంగిల్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ కనుక పెరుగుతున్నాయంటే బాండ్ యాంగిల్స్ తగ్గిపోతూ వస్తుంది, 105 degreesకి వచ్చేసింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సపోజ్ నేను షేప్ ఆర్ జామెట్రీ గురించి డిస్కస్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ మోడల్ ఇస్తున్నాను, AB2E అని అంటున్నాడు. ఇక్కడ E అని అంటే నథింగ్ బట్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అని, B అంటే బాండింగ్ పెయిర్ ఆఫ్ యాటమ్స్ అని, బాండింగ్లో ఉన్న యాటమ్స్ అని, A అంటే సెంట్రల్ యాటమ్ అని అర్థం. సపోజ్ నా దగ్గర 2 బాండ్ పెయిర్స్ ఉన్నాయి, లోన్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయి, ఈ డిస్క్రైబ్ లో పెయిర్ అన్నాను కదా, 1 లోన్ పెయిర్ అని అర్థం. సో అరేంజ్మెంట్ కనుక చూస్తే A సెంటర్లో ఉండి B ఇలా ఉంటుందన్నమాట. సో దీన్ని కనుక చూస్తే ట్రైగోనల్ ప్లేనార్ అని అంటాం. ఈ స్ట్రక్చర్ని మనం ట్రైగోనల్ ప్లేనార్ అంటాం. ఓకేనా, దీన్ని షేప్
గనక చూస్తే బెంట్ షేప్ అని అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్స్ దీనికి వచ్చేసరికి ఇలాంటి వాటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవాలి అని అంటే SO2, O3 ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కింద తీసుకుంటాం. SO2, O3 ఓజోన్. అలానే సెకండ్ మోడ్లో వచ్చేసరికి AB3E అని అంటాం. ఇందులో 3 బాండ్ పెయిర్స్ ఉన్నాయి, 1 లోన్ పెయిర్ ఉన్నది.